బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు పల్నాడు జిల్లా మాచర్లలో ఒక ఏఎస్ఐ గలీజ్ దందా స్టార్ట్ చేశాడు. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలకు సంబంధించిన వీడియోస్ని, ప్రైవేట్ వీడియోస్ని తీసి ఆ ఏఎస్ఐ శ్రీనివాస్ దాని తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇటు జమ్మల మడక ఆ ఊరికి చెందిన ఒక ఆటో డ్రైవర్ సాయంతోనే ఈ వీడియోలు తీస్తున్నాడు ఆ ఏఎస్ఐ. పలువురు మహిళలతో ఏఎస్ఐ నూడు వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఆ ఏఎస్ఐకి సంబంధించిన వీడియోస్. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల వాటిని బ్లర్ చేస్తున్నాం, కానీ ఆ విజువల్స్ చూడొచ్చు. ఇటు బహిరంగంగానే తనకు సంబంధించిన కొన్ని వీడియోస్ని రికార్డ్ చేసుకున్నాడు. ఆ వీడియోస్ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక దందా, ఒక ర్యాకెట్నే నడిపే ప్రయత్నం చేశాడు అంటూ ఇటు ఆరోపణలు వస్తున్నాయి. ఇటు ఏఎస్ఐ అలాగే ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ సైతం ఇలాగే వేధిస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ఇదే పనిలో ఉన్నారేమో మరి. ఇటు పోలీసుల తీరుపైన ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నాము అంటూ ఇటు జిల్లా ఎస్పీ చెప్పుకొస్తున్నారు. ఇంకా విచారణ చేసే బదులు ఇమీడియట్గా సస్పెండ్ చేసి దాని తర్వాత ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో. మొత్తానికైతే కొన్ని వీడియోస్ చూడొచ్చు. యంగ్స్టర్స్ని, యువత పాపం వాళ్ళేదో పార్కులకి అక్కడికి వెళ్ళినప్పుడు సీక్రెట్గా వాళ్ళ వీడియోలు ఆటో డ్రైవర్లతోని తీయించడం, తర్వాత వాళ్ళని స్టేషన్కి పిలిపించి వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టడం, అలాగే బయట కూడా ఇలాంటి చర్యలే. ఇటు లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్న విజువల్లో ఇటు నగ్నంగా ఉన్నాడు, దానికి సంబంధించిన వీడియో అది. ఇటు బహిరంగంగానే ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటూ ఆరోపిస్తున్నారు. మరో పక్కన కొంతమంది యువకులు ప్రేమ జంటలు వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఇంటిమేట్ వీడియోస్ని కూడా రికార్డ్ చేసి వాళ్ళ నుంచి ఎక్స్టార్షన్ డబ్బులను కూడా లాక్కునే ప్రయత్నం, అలాగే అతని కోరికలు తీర్చాలంటూ కూడా ఇబ్బంది పెడుతున్నాడు అంటూ ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఏఎస్ఐ శ్రీనివాస్ అలాగే మరి ఆ ఎస్ఐ కానిస్టేబుల్ వీరందరిపైన ఆరోపణలు ఉన్నాయి. ఇటు ఏఎస్ఐకి సంబంధించిన వీడియోలు అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, ఈ శ్రీనివాస్కి సంబంధించిన ఈ వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానిపైన పోలీసులు మరి చర్యలు తీసుకుంటున్నారా? ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఒక ఎంక్వైరీని వేయచ్చు కదా. మరో పక్కన ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళపైన కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. మొత్తంగా పోలీస్ స్టేషన్ అంతా కూడా కొత్త దందా ఏమైనా మొదలు పెట్టారనుకోవాలా, ఏంటిది? ప్రధానంగా కళ్యాణ్, ఈ అంశాన్ని చూసుకుంటే ఇక్కడ ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ వీళ్ళు ముగ్గురు కొన్ని వీడియోల్లో ఉండటం, అవి కూడా అసభ్యకరమైనటువంటి, అంటే మహిళల్లో అసభ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ వీడియోలను చిత్రీకరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలు ఇవన్నీ కూడా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీ కూడా దీనిపైన అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఈ వీడియోలు ఏంటి అనే దానికి సంబంధించి దానిపైన ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇందులో కొంతమంది మహిళలను, అంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని అంటే అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో వాళ్ళ వీడియోలు తీయటం, అసభ్యకరంగా ప్రవర్తించడం, వాళ్ళని వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాంతోపాటు కొంతమంది జంటలు, అంటే వాళ్ళు ప్రేమ జంటలను కూడా అనడానికి లేదు, కొంతమంది భార్యాభర్తలే వాళ్ళు, అంటే ఆ ఏరియాలో అంటే జమ్మల మడగ మాచర్ల మధ్యలో కొంత కాలువ ఉంటాయి. అక్కడ ఏంటంటే చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు, అంటే ఒక సీనరీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కొంతసేపు ఆహ్లాదంగా గడిపేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో కూడా ఉన్న వాళ్ళని బెదిరింపులకు గురి చేసే విధంగా కొన్ని వీడియోలను తీయటం, వాటి ఆధారంగా కొంత వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓన్లీ ఈ వీడియోలు ఏవైతే బయటకు వచ్చినటువంటి అంశాలేనా, లేకపోతే ఇంకేమన్నా వేధింపులకు గురి చేయటం, ఎవరినన్నా ఇంకా మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది. అనేక రకాల వీడియోలు బయటికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇందులో ఏఎస్ఐకి సంబంధించి శ్రీనివాస్, అదేవిధంగా కానిస్టేబుల్ కృష్ణమోహన్ ఉన్నటువంటి వీడియోలు మరింత అసభ్యకరంగా ఉండటం, మహిళలతో అసభ్య పరిస్థితుల్లో ఉండి వాళ్ళే చిత్రీకరించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎలాంటి పరిస్థితి ఉందంటే పోలీసులే
ఇలాంటి అంశాల్లో ఉన్నారంటే ఇంకా సమాజానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పాలి అనుకుంటుంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ అంశం పైన పల్నాడు జిల్లా ఎస్పీ ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. ఎందుకంటే గత 2 రోజుల క్రితమే మాచర్ల పట్టణానికి సంబంధించి ఓ సీఏ చేసినటువంటి నిర్వాహకం వల్ల ఒక యువతి తన ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాంటి సంఘటన మరొక ముందే మరో ఎస్ఐ, సిఐ అదేవిధంగా కానిస్టేబుల్ ఈ విధంగా ప్రవర్తించడం, అసలు మాచర్ల పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతుందనేది కూడా ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఉన్నతాధికారులకు తెలియకుండానే జరుగుతుందా ఏంటి అనేది కూడా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది అందరిపైన కూడా అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. అంటే కొన్ని అంశాల్లో వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఇవి వస్తే మరికొన్ని అంశాల్లో వేరే వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా ఆ స్టేషన్ల పైన అయితే ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలనే విధంగా స్థానికులు అయితే ప్రస్తుతం కోరుతున్నారు. చూడాలి మరి ఈ వీడియోలు ఏవైతే బయటకు వచ్చినటువంటి వీడియోలు, అసభ్యకరమైనటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎలాంటి వివరణ ఇస్తారు, ఎవరైతే ఆ ఏఎస్ఐ శ్రీనివాస్ కానీ, ఎస్ఐ రమేష్ కానీ, కానిస్టేబుల్ కృష్ణమోహన్ కానీ వీళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారు, ఏంటి వీళ్ళు ఎందుకు ఆ చిత్రీకరించాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనే కోణంలో కూడా ప్రస్తుతం ఇంటర్నల్ గా అయితే దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక పోలీస్ ఆఫీసర్ అందులోనూ తను యూనిఫామ్లో ఉన్న సమయంలోనే ఇలాంటి పనులకి, ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నాడు. మరి ఈ యువత ఒక పార్క్, ఒక ఈవినింగ్ వెళ్ళే ఒక ప్లేస్లో వాళ్ళ వీడియోస్ తీశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి అలాంటి ప్లేస్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా తీస్తే అలాగే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్టార్షన్ అనొచ్చు ఒక రకంగా. ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ నీడ్స్ కూడా డిమాండ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా అలాంటివి చేస్తుంటే కనుక వాళ్ళందరూ మైనర్స్ ఉండొచ్చు. అందులో కొంతమంది ఇటు పోక్సో చట్టాల ప్రకారం కూడా సెక్షన్ 13, 14 పైన కూడా అతని పైన కేసులు నమోదు చేయాలి. అలాగే తను ఒక పోలీస్ అధికారి, ఇటు సమాజంలో ఒక ర్యాంకులో ఉన్న అధికారి కాబట్టి తన పొజిషన్ని మిస్యూజ్ చేస్తూ తను చేసిన ఈ చర్యలపైన సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇటు భారత న్యాయ సంహితకి సంబంధించి మనం చూస్తే కనుక ఇటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఎట్ ద సేమ్ టైం ఇటు ఎక్స్టార్షన్కి సంబంధించి సెక్షన్ 308 BNS, అలాగే సెక్షన్ 75 ఇలాంటి సెక్షన్ల కింద ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది పోయి దానిపైన ఎంక్వైరీ చేస్తామంటూ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీకి ఇదంతా తెలిసే జరుగుతుందా? గతంలో కూడా మాచర్లలో ఒక మహిళ సిఐ వేధింపులు తట్టుకోలేక రీసెంట్గానే తను చనిపోవడం జరిగింది. ఈ మాచర్ల పోలీస్ స్టేషన్లో అసలు ఏం జరుగుతుంది? మరో పక్కన ఏఎస్ఐతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ వీరందరిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ ఇలా ఉంటే సమాజానికి ఇంకా వీళ్ళు ఏం మంచి చేస్తారు? యూనిఫామ్లోనే ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆ శ్రీనివాస్ అనే ఏఎస్ఐ ఇంకా సమాజానికి ఏం చేస్తాడు? వీళ్ళపైన ఇమీడియట్గా పోలీస్ శాఖ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అయి ప్రజలు చూస్తున్న తర్వాత ప్రజలు పోలీసు శాఖ పైన నమ్మకాన్ని కోల్పోతారు. ఇటు మాచర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా పలుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగా